హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంకొక కథని తెలుసుకుందాం. కోతి మరియు ముసలి కథ. అనగనగా ఒక అడవిలో చీకు అనే ఒక కోతి ఉండేది. చీకు ఎప్పుడు నదీ తీరాన ఉన్న చెట్లపై ఎగురుతూ గెంతుతూ ఉండేది. ఆ చెట్లకు కాసే పళ్ళని తింటూ కాలం గడుపుకునేది చీకు. ఆ నది అవతల ఒడ్డున స్నాపీ అనే ఒక ముసలి ఉండేది. ఒక రోజు నదిని దాటుతూ చీకు ఉన్న ప్రదేశానికి వచ్చింది. బావా, నాకు బాగా ఆకలిగా ఉంది, కొన్ని పళ్ళను పెడతావా అని అడిగింది. వెంటనే చీకు, అయ్యో స్నాపీ బావా, నీకు కావలసినన్ని పళ్ళు తిను అని కొన్ని పళ్ళని ఇచ్చింది. అలా రోజు చీకు స్నాపీకి పళ్ళని ఇస్తూ ఉండేది. రాను వాళ్ళిద్దరూ మంచి మిత్రులయ్యారు. ఒక రోజు స్నాపీకి చీకు గుండెని తినాలనే కోరిక కలిగింది. తర్వాతి రోజు స్నాపీ ఎప్పటిలాగానే చీకు దగ్గరికి వచ్చి ఇలా అంది, చీకు బావా, ఈ నది అవతల ఒడ్డున ఇంకా రుచికరమైన పళ్ళు ఉన్నాయని విన్నాను, నువ్వు కూడా కలిసి నాతో వస్తావా అని అడిగింది. ఏమో స్నాపీ బావా, ఆ పళ్ళు అంత రుచికరంగా ఉంటాయా అని చీకు అంది. కానీ నేను ఈ నదిని దాటలేను కదా, అక్కడికి వెళ్ళడం ఎలా అని అనుకుంది. స్నాపీ చీకుతో ఇలా అంది, ఏం బాధపడకు చీకు బావా, నీకు నేను ఉన్నాను కదా, నా వీపు పైన నువ్వు కూర్చో, నేను నదిని దాటిస్తాను అని. ఆ తర్వాత ఏం జరిగింది పార్ట్ 2లో చూసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.